ఇండివిజువల్గా ఈ గంట సేపు నీ సన్నిధిలో నేను గడుపుతాను అనే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయానికి దేవుడు సంతోషిస్తాడు ప్రియులారా. అంతేకాకుండా దేవుని పరిచర్యలో మేము పాలిభాగస్తులం అవుతాం ప్రభా. నీ పరిచర్యలో, నీ మందిర పరిచర్యలో నీకు సేవ చేయడంలో నా వంతు కృషి నేను చేస్తాను ప్రభా అనే నిర్ణయం తీసుకొని, ప్రభా నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నిర్ణయించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు కోరుకునేది పరిశుద్ధతే కదండి. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలని నాకు ఆశ ఉంది ప్రభా. అటువంటి గడపడానికి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను పవిత్రంగా ఉంటానని ఒక నిర్ణయం తీసుకోండి. నేను అబద్ధం ఆడను అనే ఒక నిర్ణయం తీసుకోండి. నేను పాపమును చూడను అనే నిర్ణయం తీసుకోండి. పాపము జోలికి వెళ్ళను అనే నిర్ణయం తీసుకోండి. వ్యర్థమైన వాటిని చూడను అనే నిర్ణయం తీసుకోండి. నా యొక్క శరీరాన్ని, నా హృదయాన్ని, నా మనసును, చెడ్డ వాటిని మరి నాలోనికి ప్రవేశించుకుని నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభా. నా శరీరాన్ని ఆధ్యాత్మికంగా నేను మీకు సన్నిహితంగా లేకపోతే మీతో సహవాసం కలిగిన దానిగా గడుపుతాను ప్రభా. ఇంతవరకు వ్యర్థమైన జీవితాన్ని గడిపాను. ఇక నుండి కూడా మీరు సంతోషపడే మంచి జీవితాన్ని నేను బ్రతుకుతాను, గడుపుతాననే నిర్ణయం తీసుకోండి. అంతేకాకుండా సజీవ యాగముగా నా శరీరాన్ని మీకు